స్వామి స్టార్ట్. హరి ఓం. అభవాయ మనోభవాయ తే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిస్తాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు 9వ రోజు పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. தூமணி மாடுத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமலா துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவும் தாழ்த்திரவாய் மாமீர் அவளை இழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச்சி விடோ ஆனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் నవింద్రేలోరెంబావాయ్. మాయనై మన్ను వడమదురై మైందనై దగ్గర నుంచి కూడా భగవన్ నామాన్ని కీర్తిద్దాం అని చెప్తుంది ఆండాళ్ గోపిక. అలా ప్రతి పాసురంలోనూ కూడా కేశవనై పాడము, కేసి అనే రాక్షసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణుణ్ణి కీర్తిద్దాం. మల్లరై మాట్టియ మల్లయోధుల్ని అంటే చాణూర ముష్టికుల్ని సంహరించిన శ్రీకృష్ణ నామాన్ని కీర్తిద్దాం. ఇలా వైకుంఠవాసుణ్ణి కీర్తిద్దాం. దేవాదిదేవనై దేవతలందరికీ కూడా పరాత్పరుడైన దేవుణ్ణి కీర్తిద్దాం అని ఈ నామాలన్నింటినీ పాడుకుంటూ ఒక్కొక్క గోపికని అమ్మ గోదాదేవి వారిలో కలుపుకుంటూ ఈ వ్రతంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది గోపికల్ని లేపారు? 3 గోపికల్ని లేపారు. శ్రవణంతో 2 లేపారు. మననంతో నిన్న 1 గోపికని లేపారు. అలా వాళ్ళు చక్కగా వైకుంఠవాస అని చెప్పి అనుకుంటూ నామం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంకొక గోపికకి దగ్గరగా వెళ్ళారు. ఆ గోపిక దగ్గరికి వెళ్ళంగానే ప్రతి వారిని కూడా నువ్వు లేమ్మా, లేచిరా, మనం ఈ వ్రతం చెయ్యాలి, నువ్వు ఒక్కదానివే శ్రీకృష్ణుణ్ణి పూజ చేస్తూ అనుభవించటం సమంజసం కాదు, ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఈ గోపిక దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు ఆ భవనాన్ని చూశారు. భవనాన్ని చూసి తూమణి మాడొత్తు చుత్తుం విళక్కిరియా, అరే రే ఈ భవనం చాలా బాగుంది. ఆ గోపిక ఇల్లు బాగా కట్టుకున్నారు. ఎలా కట్టుకున్నారనంటే చాలా అందంగా కట్టుకున్నారు. శ్రీకృష్ణయ్య ఆయన ఇల్లు కట్టుకోగా కొన్ని రాళ్ళు మిగిలినాయట. ఆయన ధరించింది, ఆయన దగ్గరున్నది ఏదైనా కూడా నాకు అది చాలా ఇష్టమైనదే, పవిత్రమైనదే. మనకి మామూలుగా స్వామివారి యొక్క నిర్మాల్యం తీసి ఇస్తారు కదా, అది ఇచ్చినప్పుడు మనం దాన్ని చాలా పవిత్రంగా భావించి
దాన్ని మనం శిరస్సును ధరిస్తాం కదా. అలానే ఆ కృష్ణయ్య దగ్గర ఉన్న రాళ్ళను తీసుకుని వెళ్ళి ఆమె భవనం కట్టుకుందట. ఆ రాళ్ళు ఎలాంటివి, ఆ భవనం ఎలాంటిది అని అంటే అది చాలా కాంతివంతంగా ఉందట, పరిశుద్ధంగా ఉందిట. తూమణి అని అంటే అంటే పరిశుద్ధమైన, ఆ మణులు పరిశుద్ధంగా ప్రకాశిస్తూ ఉన్న అలాంటి మణులతో ఆమె భవనాన్ని నిర్మించుకుంది. భవనాన్ని చెప్తోంది ఈరోజు ఆండాళ్ గోపిక. అంటే మనం ఉండే ఇల్లు ఇవన్నీ కూడా చాలా ప్రకాశవంతంగా ఉండాలి అని కూడా తెలియచేస్తూ ఉంటాయి కొన్ని పాసురాలు. దానిలో ఈరోజు గోపిక యొక్క భవనమే చాలా బాగుంది అని చెప్తుంది. భవనం బాగోవాలి అని అంటే మనం ఏ విధంగా ఉంటే బాగుంది అని అంటాం? ఇల్లు బాగా కట్టుకున్నారు అంటే ఎలా మనం బాగుంది అని చెప్తాం? స్టేర్లు వేయాలి, మంచి కలర్స్ వేయాలి, లోపల టైల్స్ మార్బుల్ గ్రానైట్ వేయాలి, మంచి మంచి ఏవో డోర్స్ పెట్టాలి. ఇవన్నీ ఉంటాయి కదా భవనము అని అంటే. అవన్నీ కలిపి ఒక ఇల్లు అవుతుంది, దాన్ని భవనం అంటారు. ఆ భవనం కట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు చూసి బాగుంది బాగుంది అని అంటే అప్పుడు మనకి బాగుంటుంది. ఇల్లు బాగుందన్నారు, ఇలాంటి ఫ్లోర్ ఎక్కడా లేదన్నారు, ఇలాంటి ఇది ఎక్కడా లేదన్నారు, ఇలా అని అందరూ అనుకుంటుంటారు కదా. అలా అనుకోవడమే ఈ పరిశుద్ధమైన భవనము అని చెప్పి తెలియజేస్తున్నారు ఇక్కడ. గోపిక కన్నా కూడా ముందు ఆ ఇల్లే చాలా కాంతివంతంగా ఉంది అని చెప్తున్నారు. నిర్మలము పరిశుద్ధము అంటే ఏంటి? నిర్మలము పరిశుద్ధము అంటే, నిర్మలము అని అంటే ఒకప్పుడు మలినంగా ఉండి ఆ మలినం తొలగించబడడాన్ని నిర్మలము అంటాం. ఒక జిడ్డు ప్రదేశాన్ని మనం శుభ్రం చేస్తే అది వరకు అది బాలేదు, జిడ్డుగా ఉంది, మలినంగా ఉంది, దాన్ని మనం లోషన్ వేసి క్లీన్ చేశాక నిర్మలము అయింది, శుద్ధమైంది, బాగుంది. పరిశుద్ధము అనంటే పరిశుద్ధమైన మణులతో ఆ ఇల్లు చాలా కాంతివంతంగా ఉంది అని చెప్తున్నాం. పరిశుద్ధము అనంటే అసలు దానికి మలినమే అంటదు. గాలి వచ్చి దుమ్ము పడటము, వర్షం వచ్చి నీరు పడటము, లేదు ఇంకేదైనా అక్కడ ప్రకృతి రీత్యా వచ్చే బురద ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, అంటుకునేవి ఏవైనా సరే, ఆ వస్తువుకి ఏదైనా ఒక వస్తువుకి అంటుకునేది ఏదైనా సరే వచ్చినా కూడా దానికి అంటదు, అది అంటించుకోదు, దేన్ని అంటించుకోదు. అది ఎప్పుడూ శుద్ధంగా ప్రకాశవంతంగానే ఉంటుంది. మనకి అద్దాలు ఏదైనా సరే పూసలు ముత్యాలు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. మణులు అని అంటే ఒక గాజుకి సంబంధించిన పరికరాలు ఏవైనా చిన్న చిన్నవి రాళ్ళగానో పూసలుగానో ఎలానో ఉన్నవి మనం చూస్తూ ఉంటాం కదా. వాటికి మలినం అంటదు. అలానే ఈమె ఇలాంటి మణులతో ఇల్లు కట్టుకుందట అంటే దానికి అసలు ఎటువంటి మాలిన్యము అంటదు. అలాంటి ఇంట్లో ఆమె అంటే పరిశుద్ధము అయిన మణులతో కట్టుకుని ఉన్న ఇంట్లో ఇంకొక మాట చెప్తాను. పాలున్నాయి, మనకి పాల ప్యాకెట్స్ ఉన్నాయి కదా. ఈ పాల ప్యాకెట్ పొరపాటున జారి ఇలాగ పడింది అనుకోండి, కింద ఎక్కడన్నా డస్ట్ ఉన్న చోట, దానికి ఆ ప్యాకెట్కి మలినం అంటుతుందా? తీయంగానే వెంటనే అది జారిపోతుంది, అది పోతుంది అంటే తెలియడానికి చెప్తున్నాను. అట్లా మలినమే అంటనిది, మలినము లేనిది, పరిశుద్ధమైన అలాంటి మణులు కలిగిన ఇంట్లో ఈ గోపిక నివసిస్తూ ఉంటుంది. అది పడుకొని ఉంది. ఎలా పడుకుని ఉంది? చాలా
తూమణి మాడొత్తు సుత్తం విళక్కెరియ కమలం కళలి. ఆమె చక్కటి మంచి ప్రకాశవంతమైన దీపం పడుకొని ఉన్న ఆమె దగ్గర ఒక దీపము, ఒక ధూపము, మంచి పొగ, అది మంచి సువాసన కలిగిన సుగంధ భరితమైన పొగ వస్తూ ఉన్న ఆ ప్రదేశంలో, ఆ భవనంలో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఆమె పడుకొని ఉంది. ఆ పడుకొని ఉన్న ఆమె దగ్గర ఒక దీపం వెలుగుతోంది. మనం కూడా చీకట్లో పడుకోం కదా, ఏదో ఒక లైట్ వేసుకుంటాం, బెడ్ లైట్ అని చెప్పి. అలా కాకుండా ఈమె దగ్గర దీపం వెలుగుతూ ఉంది. ఆ దీపంతో పాటు ఒక ధూపం, అగరవత్తులు వెలిగినప్పుడు ఒక రకమైన పొగ వస్తుంది చూసారా, అలాంటి పొగ, అలాంటి సుగంధభరితమైన పొగ వస్తూ ఉంది. అలా పడుకుని ఉంది ఆమె. పడుకుని ఉన్న ఈమెని మనం కృష్ణుని గూర్చి వ్రతం చెయ్యాలి అని చెప్పి అనుకున్నాం కదా. ఈమె పిల్ల పడుకుని ఉంది అంటే లోపల ఆమె ఎలా పడుకునుందో కూడా ఇప్పుడు బయట ఉన్న వీళ్ళకి తెలుస్తుంది. అలాగా ఉంది అన్నమాట. మణి అంటే కాంతివంతంగా ఉంటుంది కదా, మనకి సీ-త్రూ గ్లాసులు అనేవి ఉంటాయి. అవి ఆ లోపల ఉన్న వాళ్ళు ఏదో పగటిపూటేమో బయట ఉన్న వాళ్ళు లోపలికి కనిపిస్తారు, రాత్రిపూటేమో లోపల ఉన్న వాళ్ళు బయటికి కనిపిస్తారు. అంటే చీకటి ఎటుంటే అటువైపు అది ఆ వెళ్తున్న వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. అలాంటి గ్లాసులు కూడా ఉన్నాయి కదా. అట్లనే ఇది లోపల ఉన్న వాళ్ళు కనిపించే లాగున ఆ లోపల పడుకుని ఉన్న గోపిక ఎలా పడుకుంది, ఎలా ఉన్నాయి ఆమె చుట్టూ అనేవి కనిపించే లాగున ఉంది ఆమె. అలా ధూపంతోనూ దీపంతోనూ పడుకుని ఉంది. వీళ్ళు చెప్తుంటే లేవటం లేదు. అప్పుడు మామీ వాళ్ళ ఇంటి సంబంధంతో పిలుస్తుంది ఆండాళ్ళ గోపిక. బంధుత్వాలు సంబంధాలతో పిలుచుకునేవి అలా ఉండిపోతాయి. అది ఆత్మీయత అన్నమాట. అక్క అనో, పిన్ని అనో, మామ అనో, అత్త అనో ఇలా పిలిచేవన్నీ కూడా ఆత్మీయతకి సంబంధించినవి. అలాగా ఆమె ఆ రేపల్లెగా అదంతా చూసుకుని రేపల్లె వాసిగా గోపికగా మారడమే కాకుండా ఆమె ఒక సంబంధంతో కూడా పిలుస్తుంది. మామీర్, ఓ అత్త కూతురా లేవమని చెప్తుంది. ఊమయ్యో అందిశ్చెవిడో ఆనందలో ఏమ పెరుందిగిల్ మందిర పట్టాలో అని చెప్తుంది. లేవమని చెప్పింది. నీకేమైనా వినిపించటం లేదా చెవిడా? మూగదానివా, మాట్లాడలేవా? ఎవరైనా మంత్రం పెట్టి కదలకుండా అలానే ఉండమని చెప్పి అలా ఉంచేశారా నిన్నేమైనా? మేము పిలుస్తున్నాము, రమ్మని చెప్తున్నాము, నీకు వినిపించటం లేదంటున్నావు, ఎలాగా, ఏంటి అసలు ఇది అని అడుగుతున్నారు. మేమేమైనా ఊరికి పిలుస్తున్నామా? వైకుంఠవాసుని కీర్తించడానికి పిలుస్తున్నాం. నామం పలవం నవీన్రేలో రెంబావాయ్, వైకుంఠవాసుని కీర్తిస్తూ ఆయన యొక్క వ్రతానికి వెళ్ళాలి అని చెప్పి మేము కీర్తిస్తూ ఉన్నాం. నువ్వు రావాలి, మాతో వచ్చి కలవాలి అని చెప్తోంది ఆండాళ్ళ గోపిక ఈ పాసురంలో. ఏంటి ఆ భవనంలో ఉన్న గోపిక ఎందుకు వీళ్ళని చూసి రాలేకపోయింది? ఆమె కూడా త్వర ఉంది కదా భగవంతుని దగ్గరికి చేరాలి అని చెప్పి. అంటే ఈమె శ్రీకృష్ణయ్య దగ్గర నుంచి తెచ్చుకున్న రాళ్లతో, అంటే అటువంటి మణులతో ఇల్లు కట్టుకుంది అన్నాం కదా. ఏంటి ఆ మణులు అని అంటే ఆ భవనం అసలు దేంతో నిర్మించి ఉంది? భవనం దేంతో నిర్మిస్తాం మనం? భవనాలు రాళ్ళు, ఇసుక, సిమెంటు, కంకర ఇవన్నీ కావాలి భవనాలు నిర్మించడానికి. వాటితోనే భవనం నిర్మిస్తాం. కానీ ఈమె మణులతో నిర్మించుకుంది అని చెప్తున్నారు. అవి చాలా పరిశుద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నారు. అలాంటి భవనంలో ఈమె పవళించి ఉంది అని చెప్తున్నారు. ఏంటి ఆ భవనం అని అంటే మనకి భగవంతుడికి నవవిధ సంబంధాలు ఉంటాయి. ఆస్తికుడా, నాస్తికుడా, భగవంతుడిని నమ్ముతున్నారా లేదా? భగవంతుడు చూసేదేంటి? నా కష్టం మీద నేను బ్రతుకుతున్నాను, ఆయనదే ఉంది, అవన్నీ ఆయనకి సంబంధం లేదు. ఈ నవవిధ సంబంధాలు మాత్రం ఈ జీవులతో ఆ పరమాత్మకు ఉంటుంది.
ఏంటి నవవిధ సంబంధాలు అని అంటే, పితాచ రక్షకశేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్య మనోదిత. ఈ నవవిధ సంబంధాలతో మనం ఉంటాం. ఆ నవవిధ సంబంధాలు కలిగిన రాళ్లతో ఆమె భవనం నిర్మించుకుంది. అందుకు అది పరిశుద్ధంగా ఉంది. ఆ భవనం పరిశుద్ధంగా ఉంది. ఏమి అంటూ దానికి ఏమి అంటదు, ఎటువంటివి అంటవు దానికి. అది స్వచ్ఛంగానే ఉంది, ఏది అంటించుకోదు. ఏదైనా సరే తగులుదామని వాటంతట అది వెళ్ళినా కూడా అది తగిలించుకోదు. అలాంటి భవనం అది. ఆ భవనం ఎలా నిర్మించుకుంది అని అంటే, ఇలాంటి వాటితో ఇవి మణులు, ఈ 9 కూడా అవి మణులు అన్నమాట. పితాచ రక్షక శేషి. భగవంతునికి మనకి ఏంటి సంబంధం అని అంటే, తండ్రి పుత్ర సంబంధం. రక్షించువాడు, రక్షించబడే మనం. అలానే ఆయన శేషి, మనం ఆయన్ని మోయగలిగిన శేషత్వం కలిగిన వాళ్ళం. శేషి శేష సంబంధం. భర్తాజ్ఞేయో, ఆయన మనకి భర్త, మనం ఆయనకి భార్యలు. ఎవరైనా సరే, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. పురుషోత్తముడు ఎవరు అనంటే శ్రీమన్నారాయణుడు అని చెప్తాం మనం. ఈ జీవరాశులన్నింటినీ కూడా భరించేవాడు ఆయనే, అదే భర్త. భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారం. మనం ఆధారం ఆయనే, మనకి ఆధేయము ఆయనే. అలాగా ఈ 9 రకాల సంబంధాలు ఉన్నాయి మనకి. మన దేహములో ఉండే ఆత్మ ఆయనే, మన ఆత్మకి సంబంధించిన దేహము ఆయనది. అలాగ సంబంధాలను మనకి వీటన్నింటిలో అర్థమయ్యేది ఒకటే అర్థం అవుతుంది. ఏంటి అర్థం అవుతుంది అని అంటే, తండ్రి పుత్ర సంబంధం అనేది అర్థమవుతుంది. మిగిలినవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తాయి. 9 రకాలుగా భగవంతుడు మనకి ఉపయోగపడతాడు. అలాంటి ఉపయోగపడే ఈ 9 మణులతో ఆమె ఆ భవనాన్ని నిర్మించుకుంది అన్నమాట. అలా నిర్మించుకుని ఆమె ఎలాగ ఉంది అని అంటే, ఈరోజు లేపుతున్న గోపిక ఏకేంద్రియావస్థ కలిగిన గోపిక. ఏ వ్యాపారము లేని గోపిక. వ్యాపారము అని అంటే ఇంద్రియాలు ఉన్నాయి కదా మనకి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వేటిని కూడా ఆమె పని చెయ్యనివ్వడం లేదు. ఏం పని చేయనిస్తుంది? ఆయనే, స్వామియే మనకి అన్నీ చూసేవాడు పరమాత్మే అనే ఒక అధ్యవసాయ నిష్ఠ అంటారు చూసారా. అలాంటి ఏకేంద్రియ అవస్థ కలిగిన గోపికని ఈరోజు వీళ్ళు నిద్రలేపుతున్నారు. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు 2వ అధ్యాయంలో, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్య తదుచ్యతే అని చెప్తారు. ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి కర్మయోగము లేకుండా ఆమె ఏ ఇంద్రియాన్ని పనిచేయనివ్వకుండా కళ్ళు చూస్తున్నాయి. చూసినప్పుడు వెంటనే ఆ వస్తువుని గుర్తిస్తుంది. గుర్తించిన ఆ కళ్ళు చూసేది తలలోనే కదా, ఇక్కడే కదా. కళ్ళు చూస్తున్నది వెంటనే మైండ్లో రికార్డ్ అయింది, నేను చైర్ చూశాను అనేది. ఆ చైర్ యొక్క రూపం మళ్ళా ముద్రించబడుతుంది. ఇదంతా కూడా ఇంద్రియ వ్యాపారమే. ఆ ఇంద్రియాలు మనని మంచి చూస్తూ ఉంటే మంచి ప్రింట్ అవుతూ ఉంటుంది. అదే మనం చెడు చూస్తూ ఉంటే చెడు ప్రింట్ అవుతూ ఉంటుంది. అదే మనం మంచి వింటూ ఉంటే ఆ మంచి తాలూకు ఆ స్వరూపం మనలో కదులుతూ ఉంటుంది. ఏదైనా సరేనండి, మనలో ఒక చర్య జరగాలి అనంటే లోపల నుంచి కొన్ని మనకి రావాలి. ఏం రావాలి అనంటే, ముందు మనసులో అనుకోవాలి, తర్వాత బ్రెయిన్కి వెళ్ళాలి, ఆ బ్రెయిన్ నుంచి కళ్ళకో చెవికో నోటికో రావాలి, ముక్కుకో. అంటే మనం ఏదైనా వాసన చూడాలో, ఏదైనా వినాలో, ఏదైనా అనాలో,
ఏదన్నా చూడాలో ఇవన్నీ కూడా అనడానికి ముందు మనం మనసులో దాన్ని తలుచుకోవాలి. ఒకసారి తలుచుకో అని అంటుంటారు చూసారా, అలాగా అన్నమాట. అలా ఈ గోపిక ఆ మనస్సు అనే దానిలో పరమాత్మని చిత్రీకరించుకొని దాన్ని ఒక్కదాన్నే పనిచేయిస్తుంది. ఇంకా వేటిని కూడా పని చేయనివ్వడం లేదు. ఎలాగో తెలిసిన శ్రీకృష్ణ గోవిందుడా హరే రే పల్లెవాస మురారి ఏమి నీలీల వర్ణింపన సాధ్యమా శ్రీకృష్ణ గోవిందుడా హరే రే పల్లెవాస మురారి వెన్నలు ఇవిగో పొన్నలు ఇవిగో కన్నుల కగుపడు కన్నయ్యా అలనాటి ఆటలు పాడిన పాటలు మరచితివా ఏమి మా మాధవా మరచితివా ఏమి మా మాధవా అన్నప్పుడు మనకి ఎటువంటి భావన కలిగింది? శ్రీకృష్ణుడు గోవిందుడు వ్రేపల్లె, తర్వాత ఆయనకిచ్చిన వెన్న, ఆయనతో గోపికలు గోపాలురు గోవులు ఆడిన ఆటలు, అవి చదివిన అక్షరాలు, వాటి దృశ్యాలు, చెప్పిన విషయాలు, ఇవన్నీ మనం మనసు పెట్టి వింటూ ఉంటే మనసును ఒక్కటే పని చేయిస్తాం, అంతే కదా. ఏదైనా ఒక పాట విన్నాము, అది మనకి గుర్తుంది అని అంటే అప్పుడు మనం మనస్సును నిరోధించగలిగితేనే, మనస్సుతో వింటేనే, లేదా కళ్ళు చూస్తూ ఉంటాయి. చెప్తారు కదా ప్రహ్లాదుడు ఏమని, తనుజాల కుడ్య రంధ్రములుగాక ఢమఢమధ్వనితోటి ఢక్కగాక, ఇలాగా అవుతుంది. ఏం లేకపోతే మనసు పెట్టి గనక మనం ఇంద్రియాలతో పని చేయించకపోతే అది పాడైపోతుంది. దాన్నే అంటారు ధ్యాస ఎక్కడో పెట్టి చేయకు అని అంటారు, ఏదన్నా పని కొంచెం బాగోకపోతే. అలాంటి మనస్సును ఒక్కదాన్నే పని చేయిస్తుంది. ఆ పని చేయించేది ఎవరి గురించి పని చేయిస్తుంది? వైకుంఠవాస అని చెప్పి శ్రీమన్నారాయణుడి గురించి ఆమె అక్కడ పని చేయిస్తూ ఉంది, ధ్యానం చేస్తూ ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనం పాట పాడుకున్నాం కదా, పాట పాడుకున్నప్పుడు ఆ పాటలో అక్షరాలు వస్తూ మనం పాడుతూ ఉన్నప్పుడు పాట వింటే పాడిన విధానం, లేకపోతే పాటలో ఉన్న అర్థం, ఆ అర్థానికి తగిన రూపం, అవన్నీ ఎలా గుర్తొస్తూ ఉన్నాయో, ఈమె ఏకేంద్రియ అవస్థలో ఉన్న గోపిక మనస్సుని ఒక్కదాన్నే పని చేయనిస్తుంది. ఆ మనస్సుని పని చేయించటం కూడా ఎవరి మీద పని చేయనిస్తుంది? ఆ మనస్సుని పని చేయనిచ్చడం కూడా ఆమె వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడి గురించే పని చేయనిస్తుంది. ఇంకా వేటి గురించి ఏవి కూడా లేదు. ఎలాగ పని చేయిస్తుంది ఆయన? మామాయన్ మాధవన్ వైగుండన్ ఎండ్రెండ్రు, మాయావి అయిన మాధవుని వైకుంఠవాసుని గురించి పనిచేయిస్తుంది. ఇంకా వేరే ఏమీ లేదు. అలాంటి భవనంలో ఉందాం. అలాంటి భవనంలో దీపం వెలుగుతోంది అని చెప్తున్నారు. ఏంటి ఆ దీపం? ఆ దీపం వెలగడం వలన ధూపం ఉంది అన్న పొగ వస్తోంది అని చెప్తున్నారు. ఈమె నామస్మరణ భగవంతుని గురించి చేస్తూ ఉంది. ఆమె చేసే నామానికి ఇప్పుడు మనం ఒక మంచి పాటో పద్యమో చెప్పినప్పుడు ఆ స్వరం విన్నప్పుడు అవతల వారి హృదయంలో ఒక స్పందన వస్తుంది చూసారా, దాన్ని మంచి భావన కలిగిందండి. అసలు ఆ పాట విన్నప్పుడు, ఆ పద్యం పాడుతున్నప్పుడు ఏదో ఇవి వచ్చినాయి, రోమాలు నిక్కపొడుచుకున్నట్లు వచ్చినాయి అని చెప్తారు చూసారా.
అటువంటి ఆమె జ్ఞాన అనుష్ఠానం అన్నమాట. ఆ అనుష్ఠానానికి జ్ఞానానికి ఆ సుగంధ పరిమళమైన పొగ అలా వస్తూ ఉంది. అది చూశారు వీళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్న గోపికలు. ఆమె ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? ఏకేంద్రియావస్థలో ఉంది. ఏకేంద్రియావస్థలో ఎప్పుడు ఉంటాం మనము అని అంటే, ఏదైనా సరే ఒక అధ్యయనం చేసేటప్పుడు, అనుష్ఠానం చేసేటప్పుడు ఉంటాం, అంతే కదా. ఏదైనా పారాయణ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎక్కడో దృష్టి పెడితే అక్షరాలు పోతాయి, ఒత్తులు పోతాయి, పలకాల్సింది పలకం, అంతే కదా. వేరే వేరే అర్థాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ధ్యాస పెట్టి మనం పారాయణ చేసేటప్పుడు మనకి వచ్చేసిందే అయినా సరే పుస్తకం ముందు ఉండాలి. దాన్ని పారాయణ అంటారు. నాకు వచ్చేసింది కదా అని చెప్పి పుస్తకం పక్కన పెట్టి చదువుకోకూడదు. పారాయణ అనంటే పుస్తకం ముందు పెట్టుకుని మనకి వచ్చినా సరే అక్షరాన్ని చూస్తూనన్నా చదవాలి. మనకి మధ్యలో ఎక్కడన్నా మిస్ అవుతుందేమోనని అప్పుడప్పుడు ఎక్కడి దాకా వచ్చామోనైనా చూసుకోవాలి. పుస్తకం ఉండాలి, దాన్ని పారాయణ అంటారు. అర్థమైందా? అలాగా పారాయణ చేసేటప్పుడు పుస్తకం చూసేటప్పుడు ధ్యాస ఇంకొక వైపు ఎటువైపైనా వెళ్తుందా? పిల్లవాడు పరిగెట్టాడా, టీవీ మోగుతోందా, వాకిట్లో ఎవరన్నా పిలుస్తున్నారా, ఇలాంటివన్నీ అటువైపు మన ఇంద్రియాలని అంటే చెవిని కానీ లేదా నోటిని కానీ కంటిని కానీ లేదు పొయ్యి మీద ఏమన్నా పెట్టాము ఏమన్నా మాడిపోతుందా ముక్కుని కానీ, లేదు పారాయణ చేస్తున్నాను నాకు నోటికి వచ్చింది అని చెప్పి పుస్తకం అక్కడ పెట్టి ఏవో కడుతూ చేతుల్ని కానీ వేటిని పని చేయించకూడదు. ఒక్క పని చేద్దాం, ఒక్కటే పని చేద్దాం. భగవంతుడి దగ్గర ఒక్క 10 నిమిషాలు ఉందాం. ఏ విషయమైనా సరే భగవంతుడి దగ్గర చెప్పుకోవడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉందాం. అప్పుడు ఏ ఇంద్రియాన్ని కూడా వేరే వ్యాపారానికి అంటే వేరే పనికి ఉపయోగపెట్టద్దు, ఆయన కోసమే ఉపయోగపెడతాం. మనకి ఉన్న 24 గంటల్లో ఒక్క 10 నిమిషాలు భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు ఆ భగవంతుడితో మనం మాట్లాడుకునేటప్పుడు ఎవ్వరిని కూడా అంటే ఏది గుర్తుకు రాకూడదు. మనకి చెప్తారు, ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి స్వామి ఇదంతా మీరు ఎలా రచన చేస్తున్నారు అని అడిగారట. ఏముందయ్యా, నేను భగవంతుడిని నమ్ముకున్నాను, నా అనుష్ఠానము నా ధ్యానము వీటితోనే నేను ఇవన్నీ చేసుకుంటున్నాను, ఆయనే చేస్తున్నారు. అవునా స్వామి, అదొక్కటి చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయా? అయితే నేను కూడా మంత్రం తీసుకుంటాను అని చెప్పారు ఆయన. ఎవరు? శిష్యుడు. చెప్తే సరే మంత్రం తీసుకుందు కానీ మంత్రం తీసుకోవాలంటే సాధన కావాలి, సాధన కావాలంటే ఒక చిన్న పరీక్ష పెట్టాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే రేపు ఉదయం రమ్మని చెప్పారు. ఆ రేపు ఉదయం రమ్మన్నప్పుడు సరే స్వామి రేపు వచ్చేస్తాను, నాకు మంత్రం ఇచ్చేయండి, నేను లక్షలు చేసేస్తాను, లక్షలు చేసేస్తాను అని ఒక మంచి కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆ శిష్యుడు. ఆయన ఉద్దేశం అదే ఉద్దేశం గురువుగారి దగ్గర చెప్పారు. అలానే అన్నారు గురువుగారు, అట్లనే తప్పకుండా అని చెప్పి ఆ గురువుగారు ఏం చెప్పారంటే, మామూలుగా ఈ కోతి గుర్తుకు రాకూడదని చెప్తారు. కోతి చాలా చోట్ల మనని డిస్టర్బ్ చేస్తుందండి. చాలా విషయాల్లో కోతే డిస్టర్బ్ చేస్తుంది, మనని ఇబ్బంది పెడుతుంది. దాన్ని చూడటం మొదలు పెట్టామనంటే ప్రతి చేసినా దానిలానే అనిపిస్తుంది. కోతిని గనక మనం చూడటం మొదలు పెట్టామనుకోండి, అది విడిగా మనం ప్రకృతిలో చూసినా లేదు మనం దృశ్యంగా చూసినా అది మన ఇబ్బంది పెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. మనసు అంత ఇబ్బంది పెడుతుంది, అది గుర్తించాలి. దాన్ని క్రమసిద్ధాంతంగా పెంచుతున్నారు, క్రమసిద్ధాంతంగా ఉంది అని చెప్పి అనుకున్నారు అనుకోండి, అవి వెళ్తూ ఇది లాక్కెళ్తుంది. అది దాని చేతులు ఇలానే ఉన్నాయి కదా, ఇది ఎందుకు లాగింది అంటే అది ఒక చోట తిన్నగా ఉండదు, అది కోతి. దాన్నే కోతి అంటారు. తిన్నగా ఉన్నదాన్ని కోతి అనరు, మనిషి అంటారు. కోతి నుంచి వచ్చాడు మనిషి అని అంటారు కదా. తిన్నగా ఉంటున్నాం మనం ఇలా కూర్చుని, ఇంతసేపు కూర్చోమంటే అది కూర్చోదు కోతి. అంటే ఎందుకు చెప్తున్నాను దీని గురించి అంటే, కోతినే ఎందుకు చెప్పారు ఆ గురువుగారు అనే ఆలోచన వస్తుంది కదా. చాలా ఉన్నాయి. నీకు
పక్షి గుర్తుకు రాకూడదు, ఆవు గుర్తుకు రాకూడదు, కుక్క గుర్తుకు రాకూడదు, ఇలాంటివేవో చెప్పచ్చు కదా. కోతినే చెప్తారు ఆ గురువుగారు. ఆ కోతి గుర్తుకు రాకూడదు నాయన, రేపు ఉదయం నువ్వు ఆశ్రమానికి వచ్చేదాకా అదొక్కటి చూసుకో, రేపు ఉదయం నీకు నేను మంత్రం ఇచ్చేస్తాను అని చెప్పారు. అలానే గురువుగారు అన్నారు. ఆ శిష్యుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కాడు. అందరూ వరుసన సీట్లు నిండిపోవడం వల్ల ఇలా పట్టుకొని నుంచున్నారు. అందరూ నుంచునేసరికి ఆయనకి ఏమనిపించిందనంటే, అయ్యో బస్సు ఫుల్ అయిపోయింది, నుంచోవాలి కదా అని చెప్పి అలా పట్టుకుని నుంచిన వరుసన వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఏమనిపించిందంటే, ఆయనకి కోతులు ఏళ్ళాడుతున్నట్టు ఏళ్ళాడుతున్నారే అనేది అనిపించింది అని అనుకున్నాడు ఆయన. అనుకుని వెంటనే గురుగారు గుర్తొచ్చారు. అదేంటో అసలు గురుగారు అంత ఆశ్రమం మెయింటైన్ చేస్తూ అంత ఇది చేస్తున్నారు, కానీ ఏదో జపం చేసుకుంటున్నాను నాయన, నా పని ఏది నేను చేసుకుంటున్నాను, భగవంతుడే ఇదంతా చేయిస్తున్నాడు అని చెప్పారు. అంత చెప్పిన ఆయన ఈ ప్రకృతి మండలంలో కోతి గుర్తుకు రాకూడదు అనే ఒక చిన్న విషయం అది ఎందుకు చెప్పారో అసలు ఏంటో ఆయన అని అనుకున్నాడు. దిగి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన శుభ్రంగా స్నానం చేసేటప్పుడు సోప్ రాస్తారు కదా, ఆ రాసేటప్పుడు కోతి ఎలా స్నానం చేస్తుంది అనేది గుర్తొచ్చింది ఆయనకి. అది దాని చేస్తే ఎలా ఉంటుంది అనేది గుర్తొచ్చింది. తర్వాత అన్నం తినేటప్పుడు, తర్వాత పడుకునేటప్పుడు, ఉదయాన్నే లేవంగానే, అసలు సాయంత్రం పూట కోతి పడుకుంటుందా, ఉదయం లేస్తుందా, ఇలానే అనుకుంటూ ఉన్నారు. తను చేస్తా మొత్తం కోతికి పోల్చుకుంటున్నారు ఆయన. అయిపోయింది. తెల్లారి ఉదయం మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు. గురుగారు దర్శనం అయింది. గురుగారు ఏనాన్నా తీసుకుంటావా, నువ్వు మంత్రం తీసుకుంటానన్నావు కదా, ఎలా ఉంది అని అడిగారు. అడిగితే మంత్రం తీసుకుంటాను గురువుగారు అని చెప్పాడు. అని అసలు గురువుగారు అడగలేదు. నేను నిన్న నీకు కోతి, గురువుగారు మర్చిపోయారు, ఆయన సాధకులు కదా, ఆయన మర్చిపోయారు. కోతి గుర్తుకు రాకూడదు అనే విషయం చెప్పారు, మర్చిపోయారు. అక్కడ మర్చిపోతారు వాళ్ళు, మనం మర్చిపోము. అది మనకి నిర్మలమే మాత్రమే ఉంటుంది, పరిశుద్ధం ఉండదు. పరిశుద్ధం అంటే దేన్ని అంటించుకోరని చెప్పాం కదా. ఎవరైనా మనం అంటిద్దామని వెళ్ళినా అది అంటదు. మనం నిర్మలం దగ్గరికి వచ్చి ఆగుతాం. ఆ పరిశుద్ధులం కావడానికి టైం పడుతుంది. అవుతాం. అందరినీ భగవంతుడు మనం ఏది కావాలనుకుంటే అది చేసే ఒక మంచి మెమరీ, మంచి మనస్సు ఇచ్చాడు అందరికీ. అది మనం యూజ్ చేసుకోవాలి అంతే. ఆయన అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటన్నా మంత్రం తీసుకుంటావా అని అడిగారు గురువుగారు. అడిగితే తీసుకుంటాను గురువుగారు. అసలు గురువుగారు మంత్రానికి కోతికి ఏంటండి సంబంధం అని ఈయనే అడిగాడు శిష్యుడు. ఏనాయనా అని అడిగారు. మంత్రానికి కోతికి ఏంటి సంబంధం, మంత్రం చేసుకునేది మనం కదా, కోతి గుర్తు రాకూడదని ఎందుకు చెప్పారు అని అడిగారు. నిన్నటి నుంచి నీకు ఇప్పుడు వరకు కోతి మైండ్లో ఆడుతూనే ఉందా అని అడిగారు. అవునండి నాకు ఇవన్నీ చెప్పారు, ఆయనకి జరిగినవన్నీ చెప్పారు. అనగానే నువ్వు ఏది చూడకూడదు అనుకుంటావో మనసు దానివైపు పరిగెడుతుంది. అటు చూడు, అది చూడు అక్కడ ఏం జరుగుతుందో అని. నువ్వు ఏది చెయ్యకూడదు అనుకుంటావో అది చేసి బాగున్నావు, మోసపోయి బాగున్నావు అనే వాళ్ళని కూడా చూపిస్తుంటుంది మనం మోసపోవడానికి. వాళ్ళు మోసం చేశారు అయినా కూడా బాగున్నారు చూడు అనేది కూడా చూపిస్తుంటుంది. మనం ఏది వద్దు అంటామో అది బాగుందేమో చూడు అని చెప్పి మనసు అటువైపుకి లాగుతూ ఉంటుంది. అట్లా మనస్సుని ఇప్పుడు నువ్వు కోతి అనేది నీకు మనస్సు చేత గుర్తు రాకూడదు అని చెప్పినప్పుడు అన్ని కోతుల్ని చూపించింది. దాన్ని కట్టేయాలి. దాన్ని కట్టేస్తేనే శంకరాచార్యులు వారు చెప్తారు, అది అంటే ఈ మనస్సు అనే కోతి పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంది, దానికి నామము అనే ఒక గొలుసు వేసి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అంటే ఒక కోతులు ఆడించే అతను కోతిని తీసుకుని వెళ్తుంటే ఆయన అది గమనించి రాస్తారనమాట ఆ శ్లోకం. శంకర ఎంత చిత్రం చేస్తావు నువ్వు, ఎంత మాయ చేస్తావు నువ్వు. ఆ వెళ్తున్న కోతి అంత గొలుసు కట్టి ఆయన తీసుకుని వెళుతూ ఉన్నా మధ్యలో అటు చూడాలా ఇటు చూడాలా అన్నా కూడా ఆ గొలుసు లాగినప్పుడు మళ్ళీ అది లైన్లోకి వస్తూ ఉంటుంది.
అంటే మనసు అలా పరిగెడుతూ ఉంటుంది. ఒక పట్టాన అది లొంగి ఇవాళ నేను ఖచ్చితంగా ఈ విషయం గుర్తు చేసుకోకూడదు అని అంటే ఆ విషయమే గుర్తు చేస్తుంది. దాన్నే మోక్షము అని అంటే ఏంటి అని అంటే నువ్వు అనుకున్న విషయం గుర్తు లేకపోవడమే మోక్షం. సంసారము అనేది గుర్తు లేకపోవడమే మోక్షం. అంటే నీకు అసలు అది గుర్తు రాకూడదు, ఇది గుర్తు రాకూడదు, నువ్వు అనుకున్న భగవంతుడిని మర్చిపోకూడదు, అదే మోక్షం. ఇంకొక లోకానికి వెళ్ళాలి, అక్కడ మోక్షానికి వెళ్దామని కోరుకుంటున్నాను. ఇక్కడుండి కూడా మోక్షానికి వెళ్ళొచ్చు. ఎలాగెళ్ళచ్చు అని అంటే ఆ విషయాలేవి గుర్తు రాకుండా భగవంతుడు నీకు ఒక్కడే గుర్తుండటమే మోక్షం. ముచల్ మోక్షేణ అని చెప్తారు. ఈ విషయం దేన్ని నువ్వు విడుస్తూ ఉన్నావో ఆ విడిచిన దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఇంకొక దాన్ని వెంటనే పట్టుకుని దాని యందే ఉండగలగటం మోక్షం. ఇల్లు 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 అనేది ఉంది. దీని నుంచి నువ్వు విడబడాలనుకుంటున్నావు, విడబడ్డావు. ఇల్లు అనే విషయాన్ని మర్చిపోయావు. మర్చిపోతే కుదరదు, ఆ మనసు ఊరుకోదు కదా, ఇంకోటి ఏదో పెట్టాలి దాంట్లో. ఆ ఇల్లు మర్చిపోయిన తర్వాత గుడి పెట్టాలి, వెంటనే దేవాలయం పెట్టాలి, ఆశ్రమం పెట్టాలి, లేదు భగవంతుడు పెట్టాలి, గురువు పెట్టాలి. ఏదో ఒకటి పెట్టి దీన్ని మర్చిపోయి దానిలో ఉండగలగటమే మోక్షం. దాన్ని మోక్షం అంటారు. ఆ శంకరాచార్యులు వారు ఆ మనస్సు అనే కోతికి మంత్రం అనే గొలుసు వేసి తీసుకుని వెళ్తూ ఉన్నారట. అప్పుడు రాసింది ఆయన గురువష్టకంలో రాసిన ఇది, శరీరం సురూపం తథా వాకళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేర్నలగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. చాలా ధనం ఉంది, మంచి రూపం కలిగిన భార్య ఉంది, చాలా అంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టగలిగే కీర్తి కూడా ఉంది, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అవన్నీ ఉన్నాయి కదా, మనం ఇక్కడ ఉండిపోతామనంటే ఉండిపోతూనే ఉంటాం, కానీ మళ్ళీ రేపు ఎలా పుడతామో తెలీదు. అలా పుట్టకుండా ఉండటానికి ఏం కావాలో తెలుసా? నీ మనస్సు అనేది ఉంది, చూసావా? ఆ మనస్సుని గురువు యొక్క పాదాల దగ్గర లగ్నం చేయాలి. ఆ మనస్సుని గురువు మనస్సులో గురువు గారి పాదాలను ఉంచుకుంటే ఇవన్నీ కూడా ఉన్నా నీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకవేళ మనస్సులో గురువుగారి పాదాలు లేదనుకో, మనస్సే నలగ్నం గురోరంగ్రి పద్మే, ఆ గురువుగారి యొక్క పాదాలు నీ మనస్సు అనే పద్మంలో నిలబెట్టుకోలేకపోయావనుకో, ఈ అందమైన భార్య, ఈ అందమైన మేరువు లాంటి ధనం, అలానే మేరువు లాంటి కీర్తి, ఇవి ఏమున్నా కూడా తతః కిం తతః కిం తతః కిం తతః కిం, ప్రయోజనమే లేదయ్యా, ప్రయోజనమే లేదు, ప్రయోజనమే లేదు. ఇవన్నిటితో ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో తెలుసా? గురువు యొక్క పాదాలని నీ మనస్సులో ఎప్పుడైతే ఆ మనస్సులో పాదాలని లగ్నం చేయగలుగుతావో, అంటే ఎటువంటి వైపు కూడా మనస్సుని పరిగెత్తనివ్వకుండా ఉంచగలుగుతావో, అప్పుడు నీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాంటి ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ మానుకుని అన్నిటికీ ఏకేంద్రియ అవస్థ, ఒక్కటే అవస్థ ఏంటో తెలుసా? భగవంతుణ్ణే తలుచుకోవాలి అనే జ్ఞాన అనుష్ఠానాలు కలిగి, అంటే దీపము ధూపమైన, అంటే మంచి కాంతివంతమైన దీపము, దాని నుంచి జ్ఞానంతో వెలిగే దీపము, అనుష్ఠానంతో వెలిగే పొగ, అది ఆమె పడుకొని ఉన్న శయ్య. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. భగవంతుడే నాకు అన్నీ. ఆ భగవంతుని గురించి నేను ఈ ఇంద్రియాన్ని, అంటే ఈ మనస్సుని పనిచేయిస్తున్నాను, మిగిలిన ఇంద్రియాలని వేటిని పనిచేయనివ్వకుండా. అలాగా ఉంది ఆమె. అలా ఉన్న ఆమెని మనం ఏమంటాం? యోగ స్థితి అంటాం, ధ్యాన స్థితి అంటాం. అలా ఉన్న వాళ్ళు త్వరగా పలకటం కష్టం కదా. అందుకని వీళ్ళు ఎంతసేపు అయినా పలకడం లేదేంటి అని చెప్పి ఊమయో అందిసేవిడో, ఏంటమ్మా మొన్నటిదాకా బాగానే మాట్లాడిందిగా, ఈ మధ్య ఏమైనా మోగతనం వచ్చిందా ఏమిటి అంటే ఆమె వాక్కుని పనిచేయనివ్వడం లేదు. అందిసేవిడో, ఎవరైనా ఒకళ్ళు వచ్చి మన తలుపు కొట్టారనుకోండి, తలుపు కొట్టగానే ఒకసారి ఊరుకుంటాం, 2 సార్లు ఊరుకుంటాం, దేవుడి దగ్గర ఉన్నాం వెళ్ళకూడదు, దేవుడి దగ్గర ఉన్నాం పలకకూడదు, దేవుడి దగ్గర ఉన్నాం వినకూడదు అని చెప్పి.
అదే తదేకంగా కొడుతూ ఉన్నారనుకోండి, ఆగండి వస్తున్నాగా, ఆగండి ఆగండి అను, లేకపోతే ఉండండి వస్తున్నా అనే ఒక్క మాటైనా అంటాం కదా. వాక్కుని పంచే ఇస్తాం. లేదు మనకి మన చూపుకి దగ్గరలో ఉన్నారనుకోండి, వెంటనే చూడనన్నా చూస్తాం, విన్నానులే నీ మాట అన్నట్టు. అంటే ఈ మూడిటిలో ఏదో ఒక దాన్ని పని చేయించకుండా ఉండం. ఎవరైనా మనని పిలిచినప్పుడు అలానే పిలుస్తున్నారు వీళ్ళు ఇక్కడ, కానీ ఆమె వాక్కుని పనిచేయనివ్వట్లేదు. అందించేవిడో చెవిని కూడా పనిచేయనివ్వడం లేదు. ఈమె వాక్కుని పనిచేయనివ్వడం లేదు, చెవిని పనిచేయనివ్వడం లేదు, దృష్టిని పనిచేయనివ్వడం లేదు. ఏంటి ఏమ పెరిందియల్ మందిర పట్టాలో ఎవరైనా మంత్రం వేసి పెట్టారా ఏంటి? ఏమీ కదలకుండా అలానే పాజు నొక్కినట్టు ఉండిపోయినట్టు ఉన్నావు. ఎవరైనా ఈ భవనం నుంచి కదలకుండా ఉండడానికి ఎవరైనా మంత్రం వేసి పెట్టారా నిన్నేమైనా? మీరు అత్త కూతురా పలకడం లేదు అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళందరూ. అలా అని మేమేమైనా ఊరికనే పిలుస్తున్నావు అనుకుంటున్నావేమో. కాదు, మాయావి అయిన శ్రీకృష్ణుణ్ణి గానం చేస్తూ వస్తున్నాం, వైకుంఠవాసుని గానం చేస్తూ వస్తున్నాం, దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిస్తూ వస్తున్నాం. అలాంటి నారాయణుని యొక్క నామం చేస్తూ వస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళ నామాన్ని ఎప్పుడైతే పాడుతూ ఉన్నారో, ఆమె శ్రీమన్నారాయణ యొక్క ధ్యాసలోనే కదా ఉన్నది. వీళ్ళు ఆ నామాన్ని పాడేసరికి ఆమె కూడా ఆ నామంతో మేల్కొని, అంటే ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చి ఈ గోపికలతో కలవడానికి ప్రయత్నం చేసి వాళ్ళతో కలిసింది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి వాళ్ళ స్థితికి తెచ్చుకుంటున్నారు ఆండాళ్ గోపిక. ఒకళ్ళకి శ్రవణం చేయడం మాత్రమే వచ్చు, వాళ్ళకి కీర్తన నేర్పిస్తున్నారు. ఒకళ్ళకి మననం చేయడం మాత్రమే వచ్చు, వాళ్ళకి అందరితో కలయడం నేర్పిస్తున్నారు. ఒకళ్ళకి వాళ్ళుగా యోగం చేసుకోవడం మాత్రమే వచ్చు, కాదు అందరితో కలిసి నామం చేస్తే ఎలా ఉంటుందో నేర్పిస్తున్నారు. వారికి తెలిసిన జ్ఞానంతో తన జ్ఞానాన్ని కూడా జోడిస్తూ నారాయణుడి దగ్గరికి ఎలా చేరాలో తెలియచేస్తూ ఈ వ్రతం చేయిస్తూ ఉంది ఆండాళ్ గోపిక. అందరి చేత కూడా అలానే చేయిస్తూ ఉంది. అలా ఈరోజు గోపిక నిద్రలేచి బయటికి వచ్చింది ఆ పరిశుద్ధమైన భవనం నుంచి. రేపటి గోపిక ఎలా వస్తుందో, రేపు ఎటువంటి గోపికను లేపుతారో తెలుసుకుందాం. నామం చెప్పుకుని ఈరోజు ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ భగవానుకి, ఆండాళ్ గోపికకి, విఘ్నసాచార్య మహర్షికి, ఆచార్య గోష్ఠికి, భాగవత గోష్ఠికి, పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి, యజ్ఞశాలకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి. అందరికీ ఓం శ్రీహరి. మనం శ్రీ కూర్మ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావై జరుపుకుంటున్నాము. అమ్మగారు రోజు ఇవాళకి 9వ రోజు పాసురాలు రోజు చక్కగా చెప్తున్నారు. ఇవాళ నాకు ఈ పాసురంలో నచ్చింది ఏంటంటే, మనం ఎలా ఆ గోపిక ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి, మనం ఏం నేర్చుకోవాలనేది తెలుసుకున్నాం. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి 9 రత్నాలు తెచ్చుకొని ఆ శ్రీకృష్ణునే మనసులో పెట్టుకొని ఆయన్నే ధ్యానించుకుంటా విష్ణుమూర్తిని. అదే దాంట్లో ఆమె జ్యోతి, దీపం ధూపం 2 కాంతిగా వెలిగిపోతా ఉంది గోపికలు పిలిచేటప్పుడు. మనం దేవుడితో ఎలా ఉండాలంటే ఆయనే తండ్రి, మనమే కూతురు.
లేకపోతే ఆయనే భర్త మనమే భార్య అన్నట్టు అమాయకమై కలిసి ఉంటే ఆ విష్ణులోకం మనకి వైకుంఠం దర్శనం కలుగుతుంది అని చెప్పేసి ఇవాళ నేను తెలుసుకున్నాను. మనం కూడా అలాగే ఇవన్నీ కాకుండా ఆ దేవుణ్ణే పట్టుకొని ఒక నామమే తీసుకొని, గురువు లేకపోయినా సరే ఒక నామం తీసుకొని దాంతోనే కాదు స్వామి, అందరితోనే చెప్పుకుంటా ఉంటే మనసు బాగుంటుంది. అట్లానే మనం ఆ దేవుని నామం పద్దాక అనుకుంటున్నాం కాబట్టి మనకి మోక్షం కలుగుతుంది అనేది నేను తెలుసుకున్నాను. ఓం శ్రీహరి.